40 lakhs మాస్టర్స్ కి స్పెండ్ చేసినావు, డిగ్రీ వచ్చింది కానీ జాబ్ ఎందుకు రావట్లేదని కన్ఫ్యూజ్ అవుతున్నావు. చాలా మంది స్టూడెంట్స్ ఏమనుకుంటారంటే ముందు డిగ్రీ ఫినిష్ చేద్దాం, దాని తర్వాత జాబ్ సర్చ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ ఇది అన్నిటికన్నా పెద్ద మిస్టేక్. చాలా కంపెనీస్ గ్రాడ్యుయేట్ అవ్వక ముందే హైర్ చేయడం స్టార్ట్ చేస్తాయి. నువ్వు గ్రాడ్యుయేషన్ అయ్యాక చూద్దామని వెయిట్ చేస్తే అప్పటికి అన్ని ఆపర్చునిటీస్ మిస్ అయిపోతాయి. 40 lakhs అనేది అది డిగ్రీ కోసమే కాదు బ్రో, అది నీ కెరీర్ ఇన్వెస్ట్మెంట్ కూడా. ఎంప్లాయబిలిటీ కోర్స్ ఫస్ట్ డే నుంచే బిల్డ్ అవ్వడం స్టార్ట్ చేయాలి. నెంబర్ 1, జాబ్ ఇంటర్న్షిప్స్ అప్లై చేయడం కోర్స్ మధ్యలో నుంచే స్టార్ట్ చేయి. సెకండ్ సెమిస్టర్ నుండి నాకు డిగ్రీ ఇంకా అవ్వలేదు కదా అని మాత్రం వెయిట్ చేయి. ఇంటర్న్షిప్, పార్ట్ టైం జాబ్స్ అనేది ఒక్కసారి మీ గ్రాడ్యుయేషన్ తర్వాత ఫుల్ టైం జాబ్స్ కి డోర్స్ ఓపెన్ చేస్తాయి. నెంబర్ 2, ప్రతి సెమిస్టర్ ఒక ప్రూఫ్ యాడ్ చేసుకో. ఒక ప్రాజెక్ట్, ఒక సర్టిఫికేషన్, ఒక ఇంటర్న్షిప్, ఒక నెట్వర్కింగ్ ఈవెంట్. డిగ్రీ మాత్రమే కాదు, ఎంప్లాయర్ కి నువ్వు ఏం చేయగలవు అండ్ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ కూడా చూపించాలి. నెంబర్ 3, నాకు జాబ్ వస్తుంది అని అనుకుంటూ హోప్ పెట్టుకోకు. జాబ్ సెర్చ్ ని ఒక ప్రాజెక్ట్ లాగా ట్రీట్ చేయి. వీక్లీ టార్గెట్ పెట్టుకో. ఎన్ని అప్లికేషన్స్, ఎన్ని నెట్వర్కింగ్ కాల్స్, ఎన్ని ఫాలో అప్స్. యాక్టివ్ గా పర్సూ చేసే వాళ్ళకి 100% జాబ్ వస్తుంది. నీ ఫ్రెండ్స్ ఎవరైనా అబ్రాడ్ లో చదువుకుంటున్నారా, కోర్స్ చేస్తున్నారా అండ్ జాబ్ గురించి వరీ అవుతున్నారా, ఈ వీడియో కంపల్సరీ వాళ్ళకి షేర్ చేయ. వాళ్ళకి 100% యాడెడ్ వాల్యూగా హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి అబ్రాడ్ కంటెంట్ కోసం మా పేజ్ ని ఫాలో అవ్వండి.